అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా గత ప్రభుత్వం రైతు బంధు కింద, ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద పథకనేది తీసుకొచ్చిందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పథకం సంబంధితులు కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం మనకి చాలా మందికైతే జమ కావట్లేదని చెప్పేసి అంటున్నారు కదా! సో, రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గాను గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో, ఎవరికైతే జమ కాలేదో సో, వారికైతే జమ చేస్తుందనమాట. అయితే ఎప్పటినుంచి జమ చేస్తుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మీరిక్కడ చూసుకున్నట్లయితే మార్చి 31 లోపు రైతు భరోసా అని చెప్పేసయితే ఉందండి. రాష్ట్రంలోని రైతులందరికీ ఈ నెల 31 తేదీలోపు రైతు భరోసా అందజేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ప్రకటించడం అయితే జరిగిందండి. గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే 2000 అధికంగా ఇస్తున్నామని చెప్పి మనకిక్కడ వనపర్తి సభలో తెలిపారనమాట. ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు 6,000 కోట్ల నిధులతో స్వయం ఉపాధి పథకాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పటికీ ఎవరికైతే ఈ డబ్బులు అందలేదో సో, వారికి ఈ నెల 31 తేదీలోపు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తామని చెప్పి తెలపడం అయితే జరిగిందండి. అయితే కాదండి మనకి అర్హత కలిగిన మాత్రమే అందజేస్తారనమాట. అంటే ఎవరికైతే సాగు భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు ఇచ్చే అవకాశం ఉందండి. అంటే మనకిక్కడ పంట వేసిన తర్వాత మనకి ఏవైతే రాళ్ళు, గుట్టలు, రప్పలు ఉంటాయో వారికైతే రావనమాట. సో, త్వరలోనే దీనికి సంబంధించి కూడా విడుదల చేస్తామని తెలపడం జరిగిందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.